చేస్తున్నాయి ఇవాళ సండే? మునగాకు ఫ్రై. ఫ్రై ఉత్తరి ఆకుకూర తినలేం కదా, అందుకని ఇలా ఉల్లి వేసుకొని ఇది కూడా పౌడర్ చేసుకోవాలి. ఈలోపు ఆకు ఉడుకుతూ ఉంటుంది. దీంట్లో నేను వాటర్ వేసి ఆకు ఉడకబెడుతున్నాను. ఓకే, మునగాకు తెంపుకొని చెట్టు నుంచి కడుక్కొని ఆకు ఇలా దూసేసుకొని కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకుంటున్నాను. ఓకే, అయితే ఇది తినడం వల్ల ఏమైతుందా? మనకి బ్లడ్ బాగుంటుంది, ప్యూరిఫై అవుతుంది. మునగాకు చాలా రకాలుగా మనకి హెల్త్ టిప్స్లో ఉంటుంది కదా. ఆకు ఉత్తగా తినలేము కాబట్టి ఇలా చేసుకోవడం వల్ల హెల్త్కి హెల్త్, రుచికి రుచి. సండే ఏమో బిర్యానీ చేసావు, ఈ సండే ఏమో మునగాకు. ఆల్రెడీ ఫిష్ కర్రీ వండేసాను. పర్మేన్ పుల్స్. అంటే ఫిష్ కర్రీలో నంచుకోవడానికి కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక నుంచి తిప్పి తిప్పి తిప్పితే ఇంత అయింది ఫ్రెండ్స్. వాటర్ ఉంది, ఇంకా వాటర్ కూడా అయిపోవాలి. ఈలోపు ఇలా పౌడర్ రెడీ చేసుకున్నాను అనమాట. దీంట్లో ఏమేమి వేసానంటే వేరుశనగ గుళ్ళు వేపినవి, ఎండుమిర్చి ఒక 4 వేపినవి, ఒక ఎల్లుల్లిపాయ రెబ్బలు వల్ చేసి. ఓకేనా, అండ్ ఇప్పుడు దీన్ని ఇలా రెడీ చేస్తున్నామా. ఇది ఆకు పూర్తిగా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలన్నమాట. ఇదిగో అయిపోయినాయి, మొత్తం వాటర్ అంతా పోయింది. మొత్తం వాటర్ అంతా అయిపోయినాయా. మనం దీన్ని సిమ్లో పెట్టేసుకొని ప్లేట్ పెట్టుకున్నాను కదా, ఈ ప్లేట్లో తీసేసుకున్నాను.
వేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ పొడి వేసుకుంటే బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పొడి వేసుకోవాలి. టేస్ట్ చూస్తావా? ఎలా ఉంది? యమ్మీయా?